ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంతూర్ రామ్ వ్లాగ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో అయితే చాలా వరకు అక్క ఒక్క బ్లౌజ్ మీకు అన్ని శారీస్కి ఎలా కలుస్తుంది, ఎలా మ్యాచ్ అవుతుంది, అసలు మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ కలెక్షన్ ఏంటి, అండ్ వర్క్ బ్లౌజెస్ మెయిన్గా ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వైజ్ బ్లౌజెస్ అయినా లేకపోతే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా ఎన్ని ఉన్నాయి, ఎన్ని బ్లౌజెస్కి ఎన్ని శారీస్ మ్యాచ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. సో నా దగ్గర ఉన్న ఓవరాల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ కానీ బ్లౌజెస్ అయితే నేను చాలా తక్కువే ఉన్నాయి కలెక్షన్ వైజ్గా. నేనైతే అవైతే షేర్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఓన్గా ఒకటి బ్లౌజ్ వర్క్ కావాలి అనిపించి ఒక చిన్న ప్రోగ్రామ్ కోసం అయితే వేయించానండి. అండ్ నా ఫస్ట్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ పికాక్ వచ్చేస్తుంది, కింద అన్ని బూటా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో మగ్గం వర్క్ లాగా ఉండాలి అనేసి ఈ వర్క్ అయితే చేయించాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇదిగో హ్యాండ్కి అయితే ఇలా ఇచ్చారు. 3/4 హ్యాండ్ పెట్టుకుంటే కొంచెము లుక్ వైజ్గా అనేది బాగుంటుంది అనే ఒక ఫీల్ తోటి అయితే ఇదైతే చేయించానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఇంకొకటి వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అంటే మాత్రం ఇదని చెప్తాను. ఇది ఒక 600 రేంజ్లో ఏమో వేశారనుకుంటా ఫస్ట్ టైము. ఇది రియల్ మిర్రర్స్ మల్టీ కలర్ అన్ని శారీస్ మీదకి రావాలి అనేసి ఎలా చేయించుకున్నాను. ఇక్కడైతే ఫిష్ కట్ అయితే పెట్టానండి. హ్యాండ్కి హాఫ్ హ్యాండ్ వచ్చేసి ఫిష్ కట్ అయితే పెట్టించాను. సో ఇది ఇంత కూడా ఖరాబ్ కాదండి. ఇవి జస్ట్ షాంపూ వాష్ మాత్రమే చేస్తాను. బాగా రాయడం నలపడం లాంటివి కూడా చేయను, ఎందుకంటే ఈ క్లాత్ ఆఫ్ పట్టు కాబట్టి ఇలా చేసేస్తే ముడత వచ్చేస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్గా నా దగ్గర శారీ మీదకి వేయించిన దానికంటే నేను మల్టీపర్పస్ మీద థ్రెడ్స్ అయితే అన్నీ యూజ్ చేస్తాను. మ్యాక్సిమం ఆ శారీ పర్పస్ మీద కాకుండా ఎక్కువగా అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. ఇలా మిర్రర్స్ అయితే అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది నాకెందుకో. సో ఇలా అయితే నెక్కి హ్యాండ్స్కి చిన్నగా ఇలా అయితే పెట్టించుకున్నాను. ఇది నా థర్డ్ వన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మా గృహ ప్రవేశానికి ఒకటి 2 మగ్గం వర్క్ అయితే ఒకటి 5000లో వేయించాను. మొన్న లైవ్లో చూశారు కదా మీరు. అది మగ్గం వర్క్, అది వాషింగ్ దగ్గర ఉంది కాబట్టి అది ఇంకేం చూపించట్లేను. బట్ ఇంకొకటి అయితే కంప్యూటర్ వర్క్ అయితే వేయించానండి. ఇది 1500 చేంజ్లో అయితే పడింది నాకు. సో ఇది కూడా కంప్యూటర్ వరకే, మగ్గం వర్క్ కాదు. కాకపోతే కొంచెం నిండుగా రావాలి, ఫంక్షన్కి గ్రాండ్ లుక్ రావాలి అనేసి ఇలా అయితే చేపించాను. నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ డిజైన్ పెట్టిస్తే బాగుంటుంది చూడడానికి అనేసి ఇలా పెట్టించానండి. ఒకటేమో గృహప్రవేశానికి మగ్గం వర్క్ తీసుకున్నాను, ఇంకొకటేమో నార్మల్గా ఉండడానికి కొంచెం హెవీ లుక్ రావడానికి ఇలా కంప్యూటర్ వర్క్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది కొంచెం ఇంకా కొంచెం గ్రాండ్ అంటే 1000 దాటిన దాంట్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. దాని తర్వాత నేను ఇది మీషోలో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది కూడా మీషోలో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. గ్రీన్ ఎందుకంటే మనం ఆల్మోస్ట్ పట్టు చీరలు మొత్తం ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయి. కొన్ని మల్టీ కలర్ ఎక్కువ గ్రీన్ పట్టు చీరలకే ఉంటుంది కాబట్టి. సో ఇది అండి. ఇది అయితే ప్లాస్టిక్ మిర్రర్స్. ఇవి కూడా నేను చాలా వాటికి యూజ్ చేశానండి బాబాయ్. ఇది ఇలా ఉంటుంది. అండ్ నెక్కి వచ్చేసి ఇలా ఉంది. ఇది మీషోలో నేను 400 రేంజ్లో ఏమో తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ నేను మీషోలో 400 రేంజ్లో ఏమో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రీసెంట్గా ఈ పౌల్స్ కావాలి అనేసి మామూలుగా ఇంతవరకు దీన్ని ఏ శారీ మీదకి చేపించలేదు, ఇంపార్టెంట్ అని కూడా నేను చేయించలేదు. బట్ ఎందుకంటే ఇది నేను కలెక్షన్లో వేసుకునేటప్పుడు కొన్నిటికి మ్యాచ్ అవ్వాలి అన్నట్టుగా ఇలా సింపుల్గా ఇలా చేయించానండి. హ్యాండ్స్కి వచ్చేసి పౌల్స్ లాగా వేయించి జస్ట్ చిన్న చిన్న బూటీస్ తోటి చేపిస్తే నార్మల్గా ప్లెయిన్ శారీస్కి అలా ఏమైనా సెట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇది కూడా చేపించాను. ఇది కూడా నాకు 850 ఆ రేంజ్లో ఏమో పడింది. 850 అనుకుంటా అండి.
సేమ్ 850లో పడింది. సో దాంతో పాటు ఇంకొకటి కళ్యాణి కాటన్ మీదికి నాకు ప్లెయిన్గా వేసుకోవాలి అనిపించలేదు. సో సేమ్ ఇది కూడా 850 రేంజ్లోనే 850లోనే పడింది. ఇది అయితే ఎంత హెవీగా ఉంటుంది అంటే డిజైన్ వైజ్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చిందండి బాబా. ఇది నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇది చూసారు కదా, ఈ డిజైన్లో అయితే ఉంటుంది. నెక్కకైనా మంచి కట్ వర్క్ డిజైన్ ఇచ్చేసి ఇలా వచ్చేసింది. 850 రేంజ్లో ఏమో పడింది ఇది కూడా నాకు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అండి. ఇది నేను గృహప్రవేశానికి తీసుకున్నాను కదా, నాది ఆల్మోస్ట్ బోట్ నెక్ తోటే ఉంటుంది. బోట్ నెక్ తోటి, ఇది పైకి బోట్ నెక్ కాదు, నార్మలే. కాకపోతే కొంచెం హై నెక్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు వేయలేదు అనేసి ఇది కొంచెం హ్యాండ్ ఇలా ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేసి అండ్ ముందు మొత్తం ఇలా డిజైన్ వచ్చేది. ఇది మా ఫ్రెండ్ మగువా కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో అలా అక్కడైతే నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ వర్క్, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్స్. అండ్ ఇంకొకటి కూడా తన పేజ్లోనే తీసుకున్నాను. సో పింక్ ర్యాండమ్గా అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది కదా, కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనేసి ఈ పింక్ బ్లౌజ్ కూడా తన పేజ్లోనే తీసుకున్నానండి. కొంచెం ఇందులో యాష్ మిక్స్ అవ్వడం, మల్టీపర్పస్ లాగా అనిపించడం జరిగింది. అండ్ నెక్ వచ్చేసి ఇలా కొంచెం నిండుగా వచ్చేసింది. ఇది హ్యాండ్కి కంప్లీట్గా ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండి. ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సరిగా ఐడియా అయితే లేదు, నేను చూసి అయితే మీకు ఇస్తాను వాట్సాప్కి. ఇది కావాలి అంటే పెట్టండి, నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. అండ్ ఇలా అండి నీట్గా సింపుల్గా ఏదైనా మామూలు శారీస్ మీదకి యూజ్ చేయొచ్చు, అలా కలుస్తుంది కలెక్షన్లో అనేసి ఇలా అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగో మగ్గం వర్క్ అండి బాబా. ఇది కూడా నేను యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి వాళ్ళది. అండ్ ఇది కావాలంటే కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. కానీ ఎంత హెవీగా వేయించి పంపించారంటే నేను ఇంతవరకు దీన్ని యూజ్ చేయలేదు. దీని బ్లౌజ్ ఇది వెయిట్ చూస్తేనే భయం అవుతుంది. బట్ ఎంత గ్రాండ్గా ఉంది అంటే నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. సో ఇదైతే మగ్గం వర్క్ అండి, మగ్గం వర్క్. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఒక డిజైన్ అని చెప్పొచ్చు. ఇదిగో ఇలా రౌండ్గా ఇచ్చేసి, ఇది కూడా మగ్గం వర్క్ డిజైన్లో ఇలా రౌండ్గా ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసాం. సేమ్ ఇది ఒకటే పేజ్లో తీసుకున్నాము కంప్లీట్. ఇది కూడా నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. అండ్ ఇది అండి నా వర్క్ బ్లౌజెస్. చాలా చిన్నగానే ఉంటుంది, హెవీగా ఏం లేదు. దాన్నే తిప్పి అటు ఇటు వేసేస్తాను, అది అలా కలిసిపోతుంది అంతే, దానికి పెద్ద ఏం లేదు. బట్ వేపించేటప్పుడే మల్టీ కలర్ బేస్లో ఉండేలాగా చూసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ మరి.